రెండవ దినవృత్తాంతములు 25 అధ్యాయము. అమజ్యా ఏలనారంభించినప్పుడు 25 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెహోయద్దాను. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెనుగాని పూర్ణహృదయముతో ఆయనను అనుసరింపలేదు. రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించెను. అయితే తండ్రులు పిల్లల కొరకును పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు, ప్రతి మనిషి తన పాపము కొరకు తానే చావవలెనని మోషే గ్రంథమందలి ధర్మశాస్త్రమునందు వ్రాయబడియున్న యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను. అమజ్యా యూదావారినందరిని సమకూర్చి యూదా దేశమంతటను బెన్యామీనీయుల దేశమంతటను వారివారి పితరుల ఎండ్లను బట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించెను. అతడు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై ప్రాయముగల వారిని లెక్కింపగా, ఈటెను డాళ్లను పట్టుకొని యుద్ధమునకు పోదగినట్టి యోధులు 3 లక్షల మంది కనబడిరి. మరియు అతడు ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలులను 200 మణుగుల వెండికి కుదిర్చెను. దైవజనుడైన యొకడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలువారగు ఎఫ్రాయిమీయులలో ఎవరికిని తోడుగా ఉండడు. అలాగు పోవలెనని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును. నిలువబెట్టుటయు పడవేయుటయు దేవునివశమే గదా అని ప్రకటింపగా, అమజ్యా దైవజనుని చూచి ఇశ్రాయేలువారి సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసెదమని అడిగినందుకు దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు అమజ్యా ఎఫ్రాయిములో నుండి తన యొద్దకు వచ్చిన సైన్యమును వేరుపరచి మీ ఎండ్లకు తిరిగి వెళ్ళుడని వారికి సెలవిచ్చెను. అందుకు వారి కోపము యూదా వారి మీద బహుగా రగులుకొనెను. వారు ఉగ్రులై తమ ఎండ్లకు తిరిగిపోయిరి. అంతటా అమజ్యా ధైర్యము తెచ్చుకొని తన జనులతో కూడా బయలుదేరి ఉప్పుపల్లపు స్థలమునకు పోయి షేయిరువారిలో 10,000 మందిని హతము చేసెను. ప్రాణముతోనున్న మరి 10,000 మందిని యూదావారు చెరపట్టుకొని వారిని ఒక పేటుమీదికి తీసుకొనిపోయి ఆ పేటుమీద నుండి వారిని పడవేయగా వారు తుత్తునియలైపోయిరి. అయితే తనతో కూడా యుద్ధమునకు రావద్దని అమజ్యా తిరిగి పంపివేసిన సైనికులు షోమ్రోను మొదలుకొని బేత్హోరోను వరకు ఉన్న యూదా పట్టణముల మీద పడివారిలో 3,000 మందిని హతము చేసి విస్తారమైన కొల్లసొమ్ము పట్టుకొని పోయిరి. అమజ్యా ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తరువాత అతడు షేయిరువారి దేవతలను తీసుకొనివచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపము వేసెను. అందుకొరకు యెహోవా కోపము అమజ్యా మీద రగులుకొనెను. ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకని పంపగా అతడు నీ చేతిలో నుండి తమ జనులను విడిపింప శక్తిలేని దేవతల యొద్ద నీవెందుకు విచారణ చేయుదువని అమజ్యాతో ననెను. అతడు అమజ్యాతో మాటలాడుచుండగా రాజు అతని చూచి, నీవు రాజు యొక్క ఆలోచనకర్తలలో ఒకడవైతివా? ఊరకొనుము, నేను నిన్ను చంపనేల అని చెప్పగా ఆ ప్రవక్త, నీవు ఈలాగున చేసిన ఆలోచనను అంగీకరింపకపోవుట చూచి దేవుడు నిన్ను నశింపజేయనుద్దేశించి యున్నాడని నాకు తెలియునని చెప్పి యూరకొనెను. అప్పుడు యూదారాజైన అమజ్యా ఆలోచన చేసుకొనిరమ్ము, మనము ఒకరి ముఖమును ఒకరము చూచుకొందమని యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన యెహోయాషునొద్దకు వర్తమానము పంపెను. కాగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదారాజైన అమజ్యాకు ఈలాగు తిరుగ వర్తమానము పంపెను, నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోనులోనున్న ముండ్ల చెట్టు లెబానోనులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా లెబానోనులో సంచరించు ఒక దుష్టమృగము ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేసెను. నేను ఎదోమీయులను ఓడించి తిని గదా యని నీవను కొనుచున్నావు. నీ హృదయము నీవు గర్వించి ప్రగల్భము లాడునట్లు చేయుచున్నది. ఇంటియొద్ద నిలిచియుండుము. నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకొనుట ఎందుకు? నీవును నీతో కూడా యూదావారును అపజయ మొందుట ఎందుకు? జనులు ఎదోమీయుల దేవతల యొద్ద విచారణ చేయుచు వచ్చిరి గనుక వారి శత్రువుల చేతికి వారు అప్పగింపబడునట్లు దేవుని ప్రేరణ వలన అమజ్యా ఆ వర్తమానమును అంగీకరింపకపోయెను. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరగా యూదా దేశమునకు చేరిన బేత్షెమెషులో అతడును యూదా రాజైన అమజ్యాయును ఒకరి ముఖము ఒకరు చూచుకొనిరి. యూదావారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలువలేక ఓడిపోగా ప్రతివాడును తన గుడారమునకు పారిపోయెను. అప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యెహోయాహాజునకు పుట్టిన యోవాషు కుమారుడును యూదారాజునైన అమజ్యాను బేత్షెమెషులో పట్టుకొని యెరూషలేమునకు తీసుకొని వచ్చి, యెరూషలేము ప్రాకారమును ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూలగుమ్మము వరకు 400 మూరల పొడుగున పడగొట్టెను. అతడు దేవుని మందిరములో ఓబేదెదోము నొద్దనున్న వెండియంతయు బంగారమంతయు ఉపకరణములన్నీయు రాజు నగరునందున్న సొమ్మును కుదవపెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోనునకు తిరిగి వెళ్ళెను.
ఇశ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు మరణమైన తరువాత యూదా రాజును యోవాషు కుమారుడునైన అమజ్యా 15 సంవత్సరములు బ్రతికెను. అమజ్యా చేసిన ఇతర కార్యములు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నవి. అమజ్యా యెహోవాను అనుసరించుట మానివేసిన తరువాత జనులు యెరూషలేములో అతనిమీద కుట్రచేయగా అతడు లాకీషునకు పారిపోయెను. అయితే వారు అతని వెనుక లాకీషునకు మనుష్యులను పంపి అతని అక్కడ చంపి, గుర్రములమీద అతని శవము ఎక్కించి తీసుకొనివచ్చి యూదా పట్టణమందు అతని తండ్రుల యొద్ద అతని పాతిపెట్టిరి.